సృష్టికర్త నేవే పరిశుద్ధ నామంలో మీ అందరికీ షలోమ్ అండి. టుడే మెసేజ్ వివాహము అనగానేమి, వివాహం అనేది ఏ విధంగా నేడు ప్రపంచంలో జరుగుతుంది, హనీమూన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, హస్బెండ్ అండ్ వైఫ్కి ఎబ్రివేషన్ ఏంటి, ఇండియాలో తాళి కట్టడం ఎప్పుడు స్టార్ట్ అయింది, వైట్ ఫ్రాక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వివాహంలో వేసుకోవడం, అదేవిధంగా సృష్టికర్తని యావే తండ్రి ఏ విధంగా జతపరిచారు చూద్దాం. వివాహం అనేది వధువు వరుడు వారి ఇరువురి కుటుంబంలో వారి ఇరువురి బంధుమిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా, ఘనంగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకునే గొప్ప వేడుక వివాహ వేడుక, పెళ్లి సందడి. భూప్రపంచంలో మొట్టమొదటి వివాహం ఎక్కడ జరిగింది అని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా గార్డెన్లో ఆదికాండము 2:18 సృష్టికర్తని యావే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును, స్త్రీని నిర్మించి వారిని ఏకశరీరులుగా చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. వివాహానికి అర్థమేంటని మనం చూసినట్లయితే వివాహము, వి అనగా విడివిడిగా ఉన్నటువంటి వారు, వా అంటే వధువు వరుడు, హా అంటే మనస్సులు కలిసి హత్తుకోవడం, ము అంటే ముడివేయబడడం, తాళి కదండి ఇక్కడ, మనస్సులు ముడివేయబడడం. కీర్తనలు 68:6 సృష్టికర్తని యావే యాకాంగులను సంసారులుగా చేయువారు, అంటే నరుడు ఒంటరిగా ఉండకూడదు, వారిని ఒక సంసారులుగా ఒక కుటుంబాన్ని ఏర్పరిచారు సృష్టికర్తని యావే తండ్రి. ఆదికాండము 1:27 నుండి 28 వరకు చూసిన యావే స్వరూపమునందు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. యావే తండ్రి వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడని సృష్టికర్తని యావే తండ్రి ఆదిలోనే హవ్వ ఆదమైనటువంటి మొట్టమొదటి మనుషులైనటువంటి వారికి వివాహ బంధం చేత వారిని బంధం ఏర్పరిచి వారిని జతగా ఏర్పరిచి మీరు భూమిని నిండించాలి, మీరు ఫలించాలి, విస్తరించాలి, భూమిని లోబర్చుకోవాలని సృష్టికర్తని యావే తండ్రి ఆనాడే బ్లెస్సింగ్ ఇచ్చారు. అంటే వారి బిడ్డలంతా కూడా భూప్రపంచమంతా నిండాలని బ్లెస్సింగ్ ఇచ్చారు హవ్వ ఆదముకి. కానీ సాతాను బోధకులైనటువంటి ఆర్సిఎం సంస్థ వారు 10th క్లాస్ అయినటువంటి యువతీ యువకులను సేవ పేరుతో, దేవుని పేరుతో దేవదాసురాలుగా వారిని తయారు చేస్తూ వారు అనేకమైనటువంటి రంగాలలో వాడి యొక్క ఇష్టమైనటువంటి ఎడ్యుకేషన్ అయినా సరే, మెడికల్ ఫీల్డ్ అయినా సరే, వారి ఇష్టమైనటువంటి వాటిలో వారికి జాబ్స్ ఇస్తూ వారిని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటున్నారు. దేవుని పరిచర్యని తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వారు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వారు కూడా వారి యొక్క జీవితాన్ని త్యాగం చేయాలి, మాకు ఈ సంసార జీవితం కంటే దేవుని సేవ చేసుకోవడం మాకెంతో మేలుకరమైనది అని ఆలోచనతో పాపం వారి యవ్వన వయసులో 10th క్లాస్ అయిన తర్వాత వారు 16 years 17 years ఏజ్లో వారి సేవకి వెళ్ళిపోతున్నారు. వారిని సేవలో ఉపయోగించకుండా అనేకమైనటువంటి రంగాల్లో వారిని జాబ్స్ ఇచ్చి వారి యొక్క జీవితం అంతా కూడా ఆ విధంగానే వర్క్ చేసుకుని వారు బ్రతకాలని వారిని వివాహములు చేసుకొనివ్వకుండా సృష్టికర్తని యావే తండ్రి ఏం చెప్పారు, ఆదిలో హవ్వ ఆదముతో వారికి బంధం ఏర్పరిచిన తర్వాత మీరు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి వారికి బ్లెస్సింగ్ ఇస్తే, ఇక్కడ సాతాను బోధకులైనటువంటి రోమ ప్రభుత్వమైనటువంటి ఏర్పరిచినటువంటి క్రైస్తవ్యంలో ఈ ఆర్సిఎం వారు ఏం చేస్తున్నారు, వారికి వివాహాలు జరగనివ్వటలేదు. ఆ పురుషుల్ని, స్త్రీల్ని, యువకుల్ని వారికి వివాహాలు జరగకుండా, వారికి బిడ్డలు పుట్టకుండా, భూప్రపంచంలో జనాభా ఏర్పడకుండా వారిని అడ్డుకుని వారికి వివాహాలు జరగకుండా వారి యొక్క జీవితాల్ని నాశనం చేసి సృష్టికర్తని యావే యొక్క ఆజ్ఞను మీరినటువంటి ఆర్సిఎం వారు సృష్టికర్తని యావేకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా చూసినట్లయితే సాతాను వివాహాలు జరగకుండా, జనాభా ఎక్కువ అవ్వకుండా అడ్డుకుంటున్నప్పటికీ సృష్టికర్తని యావే తండ్రి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? 2024 January 1 నాటికి
ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచ జనాభా 8 బిలియన్స్ అంటే 800 క్రోర్స్ 800 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇర్మియా 29 అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి, అభివృద్ధి పొందుటకై మీ కుమారులకు మీ కుమార్తెలకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. మరి ఆర్సీఎం సేవకి వివాహాలు జరగకుండా పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులారా మీరు ఆలోచించాలి. మీ యొక్క యువతి యువకుల్ని దేవుని సేవని ఈ ఫాదర్సు బిషప్ వీరందరూ కూడా దేవుని సేవ అంతకన్నా భాగ్యమేముంది అని చెప్పడము, లేకుంటే మీకు ఓన్ డెసిషన్తో దేవుని సేవకి పంపించాలని అనుకుని మీరు పంపించి ఉండొచ్చు. కానీ అక్కడ దేవుని సేవ అనేది ఏమీ ఉండదు. కానీ సృష్టికర్త యావే తండ్రి ఆజ్ఞను మీరుతున్నారు. మీరు మీ బిడ్డలు కూడా, తల్లిదండ్రులు అయినటువంటి మీరు వెళ్ళినటువంటి సిస్టర్స్కి వెళ్ళినటువంటి ఫాదర్లు అవ్వడానికి ఫ్యూచర్లో వెళ్ళినటువంటి వారందరూ కూడా సృష్టికర్తని యావే తండ్రి ఆజ్ఞను మీరు ఉల్లంఘిస్తున్నారు, అతిక్రమిస్తున్నారు, మీరుతున్నారు. సృష్టికర్తని యావే తండ్రి ఆజ్ఞను మీరితే రక్షణ ఏముందండి? ఇంకా దానిలో దేవుని సేవ ఏముంది? సృష్టికర్తని యావే తండ్రి క్లియర్గా చెబుతున్నారు కదా. ఇర్మియా 29, 5, 6 వచనంలో ఇండ్లు కట్టించుకోవాలి, తోటలు నాటాలి, పెండ్లిండ్లు చేసుకోండి, మీ కుమార్తెలకు పురుషుల్ని వెతకమంటే మీరు వారికి వివాహాలు చేయకుండా మీ యువతిని, మీ యొక్క కుమార్తెల్ని ఎందుకు దేవుని సేవ పేరుతో ఎక్కడికో పంపించి మీ బిడ్డల భవిష్యత్తు అక్కడ ఏ విధంగా నాశనం అవుతుందో మీకు తెలియదు. దేవుని సేవ చేస్తున్నారు అని మీరు ఇక్కడ సంతోషపడుతున్నారు. ఆలోచించండి ప్రియ తల్లిదండ్రులారా, మీ యొక్క కుమార్తెల్ని కుమారుల్ని దేవుని సేవకి పంపిస్తున్నటువంటి ఆర్సీఎం తల్లిదండ్రులారా, ఇక్కడ సృష్టికర్తని 50 ఆజ్ఞను మీరు ఉల్లంఘిస్తున్నారు. ఆ విధంగా మీకు దీవెనకరం కాదు. మీ తండ్రి మాట వింటేనే మీకు దీవెన. ఆర్సీఎం వారు స్వార్థం కోసం మీ కుమార్తెని కుమారుల్ని వాడుకోవడం కోసం వారు దేవుని సేవని పెట్టి వివాహాలు జరగకుండా సాతాను రూపంలో అడ్డుకుంటున్నారని మీరు గమనించాలి. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్కి దీనికి ఎబ్రివేషన్ చూసినట్లయితే మన హస్బెండ్, హెచ్ అంటే హెడ్, అధికారికంగా ఉండాలి భర్త. యు అనగా అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకునే మనసుతో ఉండాలి. ఎస్ అనగా స్టాండర్డ్గా ఉండాలి అంటే ప్రమాణంగా ఉండాలి. బి అనగా బిలీవర్ నమ్మకంగా ఉండాలి. ఏ అంటే ఎఫెక్షన్ ఆప్యాయతగా ఉండాలి. ఇంకా ఎన్ అనగా నియరెస్ట్ సమీపంగా దగ్గరగా ఉండాలి. డి అంటే డెవలపర్ అభివృద్ధి చెందాలి. హస్బెండ్ అనేవారు ఎలా ఉండాలంట? అధికారికంగా అర్థం చేసుకునే మనసుతో ప్రమాణకంగా నమ్మకంగా ఆప్యాయతగా సమీపంగా కుటుంబానికి దగ్గరగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది హస్బెండ్కి యొక్క ఎబ్రివేషన్ చూసినట్లయితే. అదే వైఫ్ చూసినట్లయితే డబ్ల్యూ అనగా విజడమ్ అంటే జ్ఞానముతో, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునన్నారు కదా, విజడమ్ జ్ఞానంతో ఉండాలి. ఐ అనగా ఇండస్ట్రీస్ సేవా గుణంతో ఉండాలి. ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్గా నమ్మకంగా భర్త పట్ల ఉండాలి. ఈ అనగా ఎకనామీ ఆర్థికంగా లావాదేవీలు చూసుకుంటూ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటూ వాటికి తగినట్టుగా ఆ స్త్రీ నడుచుకోవాలి, అభివృద్ధి చెందాలి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఎబ్రివేషన్. ఈ విధంగా ఉంటే కుటుంబం ఎంతో సంతోషంగా హ్యాపీగా ముందుకు కొనసాగుతుంది. సృష్టికర్తైన యావే అవ్వ ఆదమును దీవించి అభివృద్ధి చెంది విస్తరించమని వారికి ఎంతో బ్లెస్సింగ్ ఇచ్చారు. కానీ సాతాను వారిని అనేక మంది సన్యాసులుగా ఫాదర్లు సిస్టర్సు అనుకుంటూ ఆర్సీఎం సేవలో దేవుని సేవ అంటూ అడ్డుకుని వారిని వివాహాలు జరగకుండా, వారి యొక్క బిడ్డలు పుట్టకుండా, భూమిపైన నిండకుండా వారిని అడ్డుకుంటున్నారు సాతాను బోధకులైనటువంటి ఆర్సీఎం వారు. సృష్టికర్తని యావే ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ని బట్టి హవ్వ ఆదము నుంచి ఆ జంట, ఆ పవిత్రమైనటువంటి అంత గొప్ప మన పూర్వీకులైనటువంటి మొట్టమొదటి హవ్వ ఆదము నుంచి వచ్చినటువంటి జనాభా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. తండ్రి స్తోత్రం కలిగిన గాక. అంటే 8 బిలియన్స్ 800 crores పీపుల్స్ ఇన్ ది వరల్డ్. అంటే ఎంత గ్రేట్ అసలు చూడండి. సాతాను ఎంత అడ్డుకున్నా తండ్రి కృప ఆ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ని బట్టి కొనసాగుతూనే ఉంది. ఇంకా సాతాను బిడ్డలు పుట్టకుండా ఏ విధంగా అడ్డుకుంటుందంటే అనేకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పీసీఓడి అని, ఓవర్ వెయిట్ అని, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల అన్హెల్దీగా ఉండి అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. అంతా బేకరీ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్స్ అని,
ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ పాడైపోతుంది. దానివల్ల గర్భసంచి మీద ఎఫెక్ట్ చూపడం వల్ల బిడ్డలు పుట్టడానికి అవకాశం లేకుండా వారు సంతానాన్ని కోల్పోవడం, సంతానం లేకపోవడం అనేక ఇబ్బందులు పడుతున్నారు. సాతాను ఈ విధంగా బిడ్డలు ప్రసవించకుండా ఉండునట్లుగా గమనించి హెల్తీ ఫుడ్ తీసుకుని ఆరోగ్యంగా మీ యొక్క గర్భసంచిని సేఫ్టీగా ఉంచుకొని చక్కని వేటితో సంతానాన్ని కలిగి ఉంటే మీకు దీవెనకరమని కోరుచున్నాను. ఇంకా ప్రపంచ దేశాల్లో వివాహం అనేది పలు రకాలుగా జరుగుతుంది. యెరూషలేములో అగ్రహారాజ్యాల్లో మిగిలినటువంటి కంట్రీస్లో చూసినట్లయితే కొన్ని దేశాల్లోనేమో రింగు మార్చుకోవడం వల్ల వివాహం జరిగినట్లుగా వారికి ఆనవాయితీగా ఉంటుంది. వివాహ బంధం అనేది ఆ విధంగా ఏర్పడుతుంది. కానీ ఇండియాలో ఎలా ఉంటుంది? తాళి కట్టడం. తాళి అనేది తమిళం లాంగ్వేజ్, మంగళసూత్రం అనేది తెలుగు, ఇంకా పుస్తే, శతమానం అని వాటికి పేర్లు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే బొట్టు పెడితే వివాహం జరిగినట్లు, కొన్ని రాష్ట్రాల్లో గాజులు తొడిగితే వివాహం అయినట్లు, కొన్ని రాష్ట్రాల్లో పువ్వుల దండలు మార్చుకుంటే వివాహం జరిగినట్లుగా వారు వివాహ బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇంకా చూసినట్లయితే భారతదేశంలో వివాహ బంధం తాళి కట్టడం వలన ఏ విధంగా ఏర్పడింది, తాళి కట్టడం అనే పద్ధతి ఏ విధంగా స్టార్ట్ అయింది అని చూసినట్లయితే పూర్వ భారతదేశంలో ఆచారములు కానీ కట్టుబాట్లు కానీ మూఢనమ్మకాలు కానీ ఉండేవి కావు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారత్లో పిండోరీలు ఇంటి జాతుల వారు వలస వచ్చి భారత స్త్రీలను ఎత్తుకుని పోయేవారు. పురుషులు పోరాడి ఆ స్త్రీలను కాపాడుకునేవారు. కాలక్రమేణా వివాహం జరిగిన స్త్రీలకు ఒక ఐడెంటిటీ ఉండాలని వారి కొరకు ఒక ఆలోచనతో స్త్రీల మెడలో కొన్ని తాయెత్తులు, తాడులు కట్టేవారు. అది రాను రాను ఏ విధంగా ఏర్పడింది? తాళ్ళు అనేవి తేలికగా బయటికి వచ్చేస్తున్నాయి అని దానికి ఒక బరువైంది ఏమైనా కడితే కనుక ఆ విధంగా మెడలో లోపలే ఉండిపోతుంది అనే ఆలోచనతో ఆ యొక్క దారాలకి ఏం కడుతున్నారు? లాకెట్స్ కట్టేవారు. ఆ లాకెట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? వారి యొక్క ఇష్టమైన వారి యొక్క ఫొటోస్ కానీ, లేకపోతే బంగారంతో తయారు చేసినవి కానీ, లేకపోతే వారికి ఇష్టమైన దేవతలు, వారి యొక్క భర్తలు, వారి యొక్క ఫొటోస్తో, లేకుంటే ఫ్లవర్స్ కానీ ఆ విధంగా వారి యొక్క లాకెట్స్లో చేర్చడం జరిగింది. ఈ విధంగా చరిత్రకు సంబంధించినటువంటి లాకెట్స్ కొంతమంది ఉండేవి. ఆ విధంగా మంగళసూత్రాలుగా అవతారం ఎత్తాయి. అంతకుముందు మంగళసూత్రాలు లేవు. ఇక తాడు ఉంటుంది కదా, పసుపు తాడుతో పేనిని అవన్నీ కూడా ఏమీ ఉండే కాదు. ఓన్లీ దారం థ్రెడ్తోనే మెడలో తాయెత్తులు ఉండేవి. తరువాత దానికి వెయిట్ కోసం ఆ దారాలకి ఒక లాకెట్ ఏర్పరచడం జరిగింది. రాను రాను అవి మంగళసూత్రాలుగా దేవతలు ముద్రలతో దేవతల యొక్క రూపము వాటిపైన ఉండడం, ఇంకా కొన్ని చారిత్రకమైనటువంటి రూపంలో వాటిపైన ప్రవేశపెట్టడం, కొన్ని ఫ్లవర్స్, క్రాస్ అయితే చాలా గొప్పగా ఈ మంగళసూత్ర విషయంలో ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయో తెలియకుండానే వారు 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి ముద్రల్ని మంగళసూత్రాలపైన, ఇంకా క్రీస్తు వ్రేలాడుతున్నట్లు, ఇంకా క్రాసు సంబంధించినటువంటి మంగళసూత్రాల్లో క్రైస్తవులు గొప్పగా చేర్చుకుని వారి మెడల్లో వేసుకుంటున్నారు. మహిళల మెడలో ఈ తాడులు చూసి వారిని విడిచి ఏ హాని చేయకుండా వలసదారులు వెళ్ళిపోయేవారు. ఆ విధంగా భారత్లో ఉన్నటువంటి స్త్రీలు కొంతవరకు సేఫ్టీగా ఉండేవారు. ఈ విధంగా మంగళసూత్రం అనేది భారతదేశంలో స్టార్ట్ అయింది. 3 ముళ్ళు. ఈ 3 ముళ్ళు అనేది ఎలా వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఏమనుకునేవారు? 3 ముళ్ళు వేస్తే భర్త పట్ల విధేయతతో 1 ముడు, తల్లిదండ్రుల పట్ల విధేయతతో 2 ముడులు, దేవుని పట్ల గౌరవంతో 3 ముళ్ళు. ఈ విధంగా 3 ముళ్ళు బంధం అనేది ఆ తాళికి కట్టడం జరిగింది. ఇవి మూఢ విశ్వాసాలతో ఈ 3 ముళ్ళు పెట్టి మంగళసూత్రాల్లో ఒకటి పుట్టింటిది, ఇంకొకటి మెట్టింటిది అంటూ 2 సూత్రాలు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. దేవతల యొక్క రూపంతో, క్రైస్తవులైతే సిలువ రూపంతో, బైబిల్ రూపంలో ఈ విధంగా రకరకాలుగా మంగళసూత్రాలని 3 ముళ్ళతో స్త్రీల యొక్క మెడల కట్టడం అది ఒక వివాహ బంధంగా ఏర్పరచుకున్నారు. ఇంకా చూసినట్లయితే మంగళసూత్రం మెడలో ఉంటే భర్త ఆయుష్తో ఉంటాడని ఈ యొక్క భారతీయులు ఆ విధమైనటువంటి నమ్మకం కలిగించారు. బ్రాహ్మిన్స్ నల్లపూసలు వేసుకుంటే ఆయురారోగ్యాలతో ఉంటాడని వారు
ప్రజల్ని నమ్మించారు. మరి ప్రపంచ దేశాల స్త్రీల మెడల్లో తాళి లేదు, అయినా వారి భర్తలు ఆయురారోగ్యములతో జీవిస్తున్నారు. ఇంకా చూసినట్లయితే ఇంకా విచిత్రంగా ఈ మామూలు నార్మల్గా మంగళసూత్రం స్టార్ట్ అయితే దానికి ఇంకా మూఢ విశ్వాసాలతో బ్రాహ్మణ్స్ ఇంకా దాన్ని బలపరిచి ఆ ఆయురారోగ్యాలతో ఉంటాడు, తాళి తీసేయకూడదు, ఎప్పుడు మెడలోనే ఉండాలి, లేదంటే భర్త చనిపోయినట్టు అవుతుంది, ఇలాంటి భయంకరమైనటువంటి జనాలను భయమాందోళనకి గురి చేస్తూ వారిని భయపెట్టి ఆ విధంగా మెడల్లోనే ఉంచుకునేలాగా తయారు చేస్తారు. క్రైస్తవులు ఎట్లాంటి ఆచారాన్ని తీసుకుని దానికి 3 ముళ్ళు వేస్తున్నారు కదా. వీళ్ళు హిందువులు 3 ముళ్ళు వేయడం స్టార్ట్ చేస్తారు. ఈ 3 ముళ్ళు వారు ఎలా మార్చుకున్నారు? క్రైస్తవులకి 3 దేవుళ్ళు ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 దేవుళ్ళకి 3 ముళ్ళుగా 3 ముళ్ళు క్రైస్తవులు వధువుకి వరుడు వేయడం 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. పసుపు దారంకి 3 ముళ్ళు కడతారు. మంగళసూత్రాలేమో సిలువ రూపంలోను బైబిల్ రూపంలోను వారు మెడలో సూత్రాలకి రూపం పెట్టుకుంటారు. ఇంకా నల్లబొసలు కూడా వేసుకుంటారు క్రైస్తవులు. మరి మీరు నేర్పించే లేదా ఆచరించే బోధ అన్యమత బోధ అని మీకు తెలుస్తుందా అని వారిని అడిగితే ఏమోలేండి, భర్త కోసం వేసుకోవాలంట కదా అంటే వీరు మూఢ విశ్వాసాలని, అన్యమత ఆచారాన్ని, నార్మల్గా స్టార్ట్ అయినటువంటి వారి సేఫ్టీ కోసం ఏదో స్టార్ట్ అయినటువంటి ఆచారంని వీరు నమ్మి ఈ విధంగా క్రైస్తవులు కూడా 3 ముళ్ళ బంధం, మంగళసూత్రాలు, నల్లపోస్తులు, మెట్లు, సుట్లు అన్నీ కూడా ధరిస్తున్నారు. సౌత్ ఇండియాలో మాత్రమే ఈ తాళి కట్టే వివాహం జరుగుతుంది, ఇంకెక్కడ ఉండదు. ఇంకా చూసినట్లయితే ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఈ తాళి కట్టే పద్ధతి, ఆచారం అనేది ఉండదు. మరి వివాహానికి వైట్ ఫ్రాక్స్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? క్రిస్టియానిటీలో చూసినట్లయితే వివాహానికి వైట్ ఫ్రాక్స్ ధరిస్తారు కదా. ఈ వైట్ ఫ్రాక్స్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయినాయి అని చూద్దాం. యూరోపియన్ అండ్ అమెరికాలో చూసినట్లయితే బ్లూ, ఎల్లో, బ్లాక్, ఇంకా గ్రే అండ్ వైట్, మ్యారేజ్కి ఇవి ఎక్కువగా ఈ కలర్స్ ఫ్రాక్స్ని యూస్ చేస్తారు. మరి వైట్ ఫ్రాక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యి నేను చూసినట్లయితే ఇంగ్లాండ్కు చెందినటువంటి మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్ తన వివాహ వేడుకకు 1406న తెల్లటి గౌన్ ధరించినటువంటి మొట్టమొదటి మహిళా పెళ్లికూతురు. 1840లో ఫిబ్రవరి 10న లండన్లో సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో విక్టోరియా అండ్ ఆల్బర్ట్ వివాహానికి విక్టోరియా వైట్ ఫ్రాక్ ధరించిన మహిళలో ఆమె ఒకరు. ఇంకా మేని ముసుగు ఎప్పుడు స్టార్ట్ అయింది? వేలేసుకుంటున్నారు కదా, ఇంటిలో అందరూ కూడా స్త్రీలు వేలేసుకుంటున్నారు కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసినట్లయితే స్త్రీలు కొంతమంది అలంకరించిన తర్వాత లేదా న్యాచురల్గా షై ఫీల్ అవుతూ ఉంటారు అమ్మాయిలు, సో పబ్లిక్గా ఫేసు చూపించలేరు. అయితే వారు ఈ విధంగా చేస్తున్నారు వివాహములని ఏం చేస్తారంటే 20th సెంచరీలో క్రిస్టియానిటీలో చర్చెస్లో ఇక స్త్రీలు ముసుగులు అంటే వేలు ధరించడం స్టార్ట్ చేస్తారు. మరి వివాహం అయిన తర్వాత హనీమూన్కి వెళ్తున్నారు కదా. ఈ హనీమూన్ అంటే ఏమిటి, అది ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసినట్లయితే హనీమూన్ ఈ పేరులోనే ఉందండి. హనీమూన్ అనేది 5th సెంచరీలో స్టార్ట్ అయింది. హనీమూన్ అనేది 5th సెంచరీలో స్టార్ట్ అయింది. అప్పటి వరకు హనీమూన్ అనే ప్రసక్తి లేదు. ఎవరైనా ఫుల్ మూన్ నైట్, పౌర్ణమి నైట్ వివాహం చేసుకుంటారు కదా కొంతమంది. ఫుల్ మూన్ నైట్ వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఆ రోజు నుంచి మళ్ళీ నెలలో వచ్చేటటువంటి ఆఫ్టర్ మంత్లో వచ్చేటటువంటి ఫుల్ మూన్ వరకు వారు పీస్ఫుల్గా ఏదైనా ఒక ప్లేస్లో హనీ త్రాగేవారు. ఈ నెల పౌర్ణమి నైట్ వివాహం జరిగితే మరలా వచ్చే నెల పౌర్ణమి నైట్ వరకు కూడా వారి నెల రోజుల పాటు ఏకాంతముగా వారు వధూవరులు కూడా ఇద్దరు కూడా వారు హనీ త్రాగేవారు నెల రోజుల పాటు. వారు 5th సెంచరీలో హనీతో వారి యొక్క హనీమూన్ గడిస్తే ఇప్పుడు 20th సెంచరీకి వచ్చేసరికి వైన్ మూన్గా మారిపోయింది. ఎక్కువగా వైన్ సేవిస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. అంటే ఫుల్ మూన్ టు ఫుల్ మూన్ నెలంతా హనీ లేదా
వైన్ను సేవించేవారు. కాబట్టి హనీ మూన్, ఫుల్ మూన్ నైట్ వివాహం జరిగిన తర్వాత హనీని ఆ నెలంతా సేవించేవారు కాబట్టి హనీమూన్ అనే పేరు వచ్చింది. ఇది 5th సెంచరీ నుంచి ఈ హనీమూన్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా వివాహమైనటువంటి వారు హనీమూన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇండియాలో వింతైనటువంటి వివాహాలు ఏ విధంగా జరుగుతున్నాయి?